వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. మనందరికీ వాగ్దానము చేసిన మన యేసుక్రీస్తు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని సెలవిచ్చినవాడు, నమ్మదగినవాడు. ఆయన పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, కడవారి కాలంలో జీవిస్తున్న మనమందరము కూడా మన ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ ఆయన ఎదుట పరిశుద్ధ సంఘముగా నిలబడటానికి ప్రయత్నిస్తున్న మనమందరము వాక్యమును బట్టి బలపరచబడాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటించుకొని వచనాలు చూసినప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా అని చాలా విషయాలు మాట్లాడుతూ ఈరోజు మనము నేర్చుకునే 4వ అంశములో 2 రకాలైనటువంటి ప్రజలు. ఒకటి అహంకారము, రెండవది గర్వం లేదా గర్వాంధులు. మరోసారి మిమ్మల్ని మీ కుటుంబీకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, ఈరోజు అహంకారుల గురించి, గర్వాంధుల గురించి వాక్యము ఏం సెలవిస్తుందో నేర్చుకొని ఇట్టి వారికి మనము విముఖులుగా ఉండాలి. ఎందుకంటే 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, ఇట్టి వారికి మీరు విముఖులై ఉండాలి అని. లేకపోతే మనకు అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. వీరి వలన మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదము వాటిల్లబోతుంది. కనుక హెచ్చరింపబడుతున్నాం. దేవుడు ఖచ్చితముగా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికను పొందుకున్న మనమందరము కూడా సురక్షితముగా జీవించటానికి వాక్యము చేత భద్రపరచబడదాం. రండి, ఈ సమయంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రములు. అద్భుతమైనటువంటి మాట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. అయితే వాక్యంలో రాయబడింది, అంత్యదినములలో మనుషులు ప్రమాదంగా మారిపోతారు. అపాయకరమైన కాలాలు వీరి వలననే వస్తాయి. ఎవరా మనుషులు అంటే అహంకారులు లేదా గర్వాంధులు. ఈరోజు మనము నేర్చుకునే అంశంలో 2 రకాలైనటువంటి ప్రజలు. అహంకారుల వలన ప్రపంచములో అపాయకరమైన కాలములు రాబోతున్నాయి. క్రైస్తవ సంఘానికి ప్రమాదము జరగబోతుంది. ఎవరి వల్ల అంటే అహంకారి వల్ల, గర్విష్టి వల్ల. అయితే యాకోబు 4:6 అంటాడు కదా, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ప్రియ సంగమా, ఆలోచించాలి. అహంకారపు మనసుతో మనం ఉన్నామేమో, గర్వపు మనసుతో మనం ఉన్నామేమో. అది మనం విడిచిపెట్టాలి, దానిని మనం విసర్జించాలి. అహంకారులను ఆయన ఎదురిస్తాడు. ఆయన ఎదిరించేది అహంకారులను, కృప అనుగ్రహించేది మాత్రము దీనులకు. అయితే మనం అహంకారాన్ని విడిచిపెట్టి దీనులుగా జీవించాలి. దీనత్వాన్ని మనము ధరించుకోవాలి. దీనులుగానే మన క్రైస్తవ ప్రయాణమును తుదముట్టుకు ప్రయాణమును కొనసాగించాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అహంకారులు పిల్లల విషయంలో, చదువు విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో అహంకారము కలిగి ఉంటారు. చాలామంది క్రైస్తవులు ఇలాంటి ఆలోచనతోనే జీవిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రము పౌలు గారి విషయానికి వస్తే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. చాలామంది పిల్లల్ని బట్టి, చదువును బట్టి, తెలివితేటల్ని బట్టి, ఆస్తిపాస్తుల్ని బట్టి, హోదాలను బట్టి, సంపాదనను బట్టి గర్వపడుతూ ఉంటారు. అహంకారపు మనసుతో ఉంటారు. క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇలాంటి వారు కనిపిస్తారు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 అంటాడు, ఏలయనగా మన నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. భక్తుడైన పౌలు గారి అహంకారం, అతిశయము ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిని సిద్ధపరిచి, వధువు సంఘాన్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టడమే. అదే ఆయన జీవితంలో అతిశయోక్తి, అదే ఆయన జీవితంలో గర్వం, అహంకారం అని అంటున్నాడు ఆయన. మా గర్వం ఇదే, మా అహంకారం ఇదే. ఏమిటదంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 2వ రాకడ సమయంలో వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కూతురుగా ఈ సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టడమే అని పౌలు గారు అంటారండి.
ఇది ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి అతిశయోక్తి, ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి అహంకారము లేదా గర్వం అనే ఆలోచన ఈ విషయంలో ఉండాలి. సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచటము, విశ్వాసిని పరిశుద్ధపరచటము, బలపరచటము, ఓ పాపిని ప్రభు మార్గంలోనికి నడిపించి పరిశుద్ధపరచటమే మన ఆలోచన అయి ఉండాలి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. చూసారా అండి? వీరు ఆదికాండము సృష్టి ఆరంభంలోనే దేవుడు సమస్తమును మంచిదిగా చేశాడు, కానీ కయీను తర్వాత వచ్చినటువంటి సంతానం అంతట్లో కూడా అహంకారపు గర్వపు మనసుతో ఉండి వారి యొక్క హృదయ ఆలోచనలు అన్నీ కూడా బాల్యము నుండే చెడ్డవిగా ఉన్నాయంట. బాల్యము నుండే, పుట్టుకతోనే వచ్చి ఈ అలవాట్లు మనుషుని జీవితంలో ఉండిపోయాయి. బాల్యము నుండే ఉన్నాయి కాబట్టి వారు చెడుతనముతో నింపబడ్డారు. వారి హృదయ ఆలోచనలు కూడా చెడుతనముతోనే ఉన్నాయని ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము సెలవిస్తుంది. అయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియ దేవుని సంగమా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదంట, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదట. మరి మనం ఎలా ఉన్నాం? జ్ఞాని అయిన సొలొమోను అని మనం పిలుస్తామే, ఈ జ్ఞాని అయిన సొలొమోనును దేవుడు పిలిచి నీకేం కావాలయ్యా అంటే ఆయన అంటాడు, ప్రభువా ఈ ప్రజలందరినీ పరిపాలించటానికి మీ జ్ఞానమును దయచేయి ప్రభువా, నేను ఏ పాటి వాడను అని దీనుడిగా ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్న జ్ఞాని అయిన సొలొమోను మాటలు ఎక్కడా? చాలని జ్ఞానముతో ఉన్న నీవు నేను ఆ జ్ఞానమును బట్టే గర్వపడుతూ ఉంటే అది ఎంతైనా ప్రమాదం అండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా అంటాడు, జ్ఞాని నీ జ్ఞానమును బట్టి నీవు అతిశయించకూడదు, శూరుడా నీ శౌర్యమును బట్టి నీవు అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడా లేదా ధనవంతుడా నీ ఐశ్వర్యమును బట్టి నీవు అతిశయించకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనమును మనం చూసుకున్నట్లయితే గలతీ 5:26లో అంటాడు కదా, ఒకరినొకరు వివాదము రేపకయు ఒకరి అందరొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకుండా ఉందము. చూడండి, వృధాగా అతిశయ పడకయుందుము. అతిశయపడడం వృధాగా అతిశయపడకూడదు. ఒకరి వాదములు ఒకరినొకరము వివాదము రేపకుండా, ఒకరి వాదములు ఒకరు రేపకుండా, అలాగనే ఒకరి యందు ఒకరు అసూయ పడకుండా వృధాగా అతిశయపడితే అది ఏంటండి? దానివల్ల ఏంటి ప్రయోజనము? అందుకని అహంకారాన్ని విడిచిపెట్టాలి. అహంకారము కలిగి ఉండువాడు ఎలా ఉంటాడు అంటే, ఇంతకుముందు కార్యక్రమంలో మనము నేర్చుకున్నాం, పరిసయ్యుడు అహంకారముతోనే దేవుని మందిరానికి వచ్చాడు. ఎందుకు? ఆయన బింకములాడటం అనేది తన జీవితంలో అలవాటుగా మారిపోయింది. ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగములు ఇస్తున్నాడు, క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నాడు, భక్తిపరుడిగా పిలిపించుకుంటున్నాడు. కాబట్టి ఒక అహంకారపు మనసు అనేది వచ్చేసింది. అవును కదా? నీవు బింకములాడటం అలవాటు పడితే రాను రాను వచ్చేది అహంకారపు మనసే. అహంకారపు మనసుతోనే పరిసయ్యుడు దేవుని మందిరానికి వచ్చాడు కాబట్టి పాపిగానే మిగిలిపోయాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మిగిలిలేకపోయాడు. ఆయన అహంకారపు మనసు కలిగి ఉన్నవాడు అలాగనే ఉంటాడు. ఫరో విషయానికి వచ్చినప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివినప్పుడు ఫరో కూడా అహంకారముతోనే ఉంటాడండి. మోషే వెళ్ళి ఇదిగో ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని దేవుడు నాకు సెలవిచ్చాడు, ఆ నామమును బట్టి నేను చెప్తున్నాను, ఇశ్రాయేలీల ప్రజల్ని నువ్వు విడిచిపెట్టు అంటే రాజైన ఫరో అంటాడు, ఇదిగో 5వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయన నేను.
ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకొని తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, తన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. ఆ ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చాడు, ఫరో నీవు ఇశ్రాయేలీని విడిచిపెట్టాలి అంటే ఫరో తన హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నాడు, అహంకారముతో నింపబడ్డాడు. అంటాడు ఆయన, యెహోవా ఎవడు? ఇశ్రాయేలీలను నేను పోనీయను అంటున్నాడు ఆయన. ఫరో అహంకారపు మనసుతో జీవిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. ఒకటి, ఈ యొక్క అంశములో అహంకారము గురించి నేర్చుకుంటున్నాం. రెండవది, గర్వం గురించి నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనము అహంకారుల విషయంలో మరి వారు ఎలా ఉంటారు, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారి ఎలా ఉంటాడు? బింకములాడినటువంటి పరిసయ్యుడు అహంకారియే, ఫరో కూడా అహంకారియే అని మనము నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గర్వము గురించి నేర్చుకున్నట్లయితే గర్వము గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? గర్వం సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచుకొనును. ప్రియులారా, గర్వము అహంకారము రెండు దగ్గర సంబంధమే కలిగి ఉన్నాయి, అవినాభావ సంబంధమే కలిగి ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి విషయం. ఈ వాక్యమును బట్టే ప్రతి క్రైస్తవుడు హెచ్చరిక పొందుకోవలసిన విషయం, గర్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు? నీకు నాశనము కలగాలి అంటే దానికంటే ముందు నీకు వచ్చేది గర్వమే. ఆ గర్వపు మనసును నీవు విడిచిపెడితే సరే, లేదా గర్వానికి ముందు నీవు అలాగనే నీ మనసును మార్చుకోకుండా ఉన్నట్లయితే నీ జీవితంలోనికి ప్రమాదం, నాశనం వస్తుంది. అందుకే ఆ నాశనానికి ముందు గర్వపు మనసు నీలో ఉంటుంది. ఆ గర్వపు మనసును నువ్వు తొలగించుకోవాలి. అప్పుడు నీ జీవితము సుఖమయముగా ఉంటుంది, ఆధ్యాత్మికముగా ఉంటుంది, ఆత్మీయ ఆశీర్వాదానికి కారణముగా మార్చబడుతుంది. ప్రియులారా, సామెతల గ్రంథం 16:18లో ఇదే మాట మాట్లాడుతూ అంటాడు, నాశనానికి ముందు గర్వం. నువ్వు గర్వపడుతున్నావా, నువ్వు నాశనం అయిపోతావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అహంకారపు మనసు నీలో ఉన్నదా, పడిపోతావన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 17వ వచనము రాయబడింది, నీ సౌందర్యమును చూచి నీవు గర్వించిన వాడవైతివి, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. సాతానుడు గర్వపు మనసుతో నింపబడ్డాడు. లూసిఫర్ పరలోక రాజ్యములో దేవుని యొక్క సన్నిధిలో సింహాసనం ఎదుట దేవదూతలందరికంటే ప్రథమమైన స్థానములో ఉండి, ఆయన జ్ఞానమును బట్టి ప్రథమ స్థానములో ఉండి దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వాడు, దేవుని నామాన్ని మహిమపరచవలసిన వాడు ఏం చేశాడు? తన సౌందర్యమును చూచుకొని గర్వించాడు, తన తేజస్సును చూచుకొని జ్ఞానమును చెరుపుకున్నాడు. అందుకే ఆ యొక్క సింహాసనము నుండి త్రోసివేయబడ్డాడు భూమి మీదికి. దేవుడైన యెహోవా సాతానుని తన్నివేసేసి క్రిందికి పంపించేశాడు. కారణం ఏంటి? ఆయన గర్విష్ఠిగా మారిపోయాడు. జ్ఞానమును బట్టి, తనకున్నటువంటి అధికారమును బట్టి, తనకున్నటువంటి సౌందర్యమును బట్టి మనసులో గర్వపు ఆలోచనతో ఉన్నాడు. ఆ గర్వాన్ని బట్టి తనను తానే నాశనమును తెచ్చుకున్నాడు. అందుకే సామెతల్లో స్పష్టంగా అంటాడు కదా, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. సాతానుడు కూడా గర్వపు మనసుతోనే ఉన్నాడు. లూసిఫర్ అనేవాడు గర్వపు మనసుతోనే ఉన్నాడు. ఆ గర్వము తర్వాత వచ్చింది ఆయనకు నాశనం. అక్కడి నుంచి త్రోయబడ్డాడు కిందికి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవయ్యావు. ప్రియ సహోదరి సహోదరులారా, అందము, మోసము, సౌందర్యము వ్యర్థము అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంటే, ఆ అందమును బట్టి, ఆ మోసమును బట్టి, సౌందర్యమును బట్టి మోసపోతున్నావేమో. ప్రియులారా, నీకున్నటువంటి అధికారమును బట్టి, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి,
నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, నీకున్నటువంటి సంపాదనను బట్టి, నీకున్నటువంటి తెలివితేటల్ని బట్టి, నీకున్నటువంటి కుటుంబాన్ని బట్టి, భార్యా పిల్లల్ని బట్టి నీవు గర్వపడుతున్నావేమో, లేదా నీకున్నటువంటి సౌందర్యమును బట్టి మోసపోతున్నావేమో. చూచుకో, జాగ్రత్త. ఇది నిన్ను పాపములో పడివేస్తుంది, ఇది నిన్ను నాశనములోనికి తీసుకువెళ్తుంది, ఇది నీ స్థితిని పాడు చేస్తుంది, ఇది నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. నీవు పడిపోతావన్న విషయాన్ని ఈ యొక్క వాక్యమును బట్టి శ్రద్ధగా ధ్యానము చెయ్యి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వీటి వలననే వస్తాయి. ఈ అలవాట్లు ఉన్న ప్రతి మానవుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఈ అలవాట్లు ఉన్న ప్రతి మానవుడు తన జీవితం పాడు చేసుకోవడమే కాదు, కానీ తన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అపాయకరమైనటువంటి సమయంలోనికి నెట్టుకొని పోతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అపాయకరమైన కాలములు వీరి వలననే వస్తాయి. చూడండి, భూమి మీద సమాధానం ఉండవలసింది. ఏదైనా తోటలో శాంతి, సమాధానం, సకల ఆశీర్వాదం, సర్వ సమృద్ధి ఉన్నది. కానీ ఏమైంది? ఆ ఏదైనా తోటలోనికి పాపము ప్రవేశించింది. ఎవరి వలన? సాతానుడి వలన. సాతానుడు ఎక్కడున్నాడు? అంతకుముందు లూసిఫర్గా పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం దగ్గర ఉన్నాడు. ఎందుకని? దేవుని స్తుతించడానికి. ఏ హోదాలో ఉన్నాడు? దేవదూతల కంటే ప్రథమ స్థానములో ఉన్నాడు. కానీ ఏమైంది? ఆ యొక్క హోదాను బట్టి గర్వించాడు, ఆ యొక్క అధికారాన్ని బట్టి గర్వించాడు, ఆ యొక్క సౌందర్యమును బట్టి గర్వించాడు. ఇదిగో నేను దేవుని కంటే ఏ విషయంలో కూడా తక్కువవాడను కాదు అని గర్వించాడు, అహంకారముతో ఉన్నాడు. అందుకని త్రోయబడ్డాడు. త్రోయబడినటువంటి వీడు ఎక్కడైనా మౌనముగా ఉన్నాడా? వీడి వలన ఎవరికైనా ప్రమాదము ఉన్నదా అంటే వీడు ఏమాత్రము మౌనముగా లేదు. వీడి వలన అక్కడ ఉన్నటువంటి మనుషులకే ప్రమాదం. దేవుడైన యెహోవా ఆదామవ్వలను సృష్టించినప్పుడు ఇదిగో మీరు సమస్తమును తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న పండును తినకూడదు అన్నప్పుడు, ఆ చెట్టులో ఉన్న పండును తినకూడదు అన్నప్పుడు సాతానుడు అక్కడికి వెళ్ళి మాయ మాటలతో ఆదాము అవ్వలను మోసము చేసి ఆ పాపములోనికి నెట్టివేసి సమాధానము, సంతోషం ఉన్నటువంటి ఆ ప్రాంతములో అసమాధానమును, అశాంతిని నెలకొల్పి పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసేశాడు. అపాయకరమైన కాలములు వారి జీవితంలోనికి తీసుకొని వచ్చాడు. ప్రియ సంగమా, ఎంత భయంకరమైనటువంటి మాట చూడండి. ఈ గర్వాంధులు, ఈ అహంకారులు వారి జీవితాన్ని మాత్రమే పాడు చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళ జీవితాలను కూడా పాడు చేస్తారు. అందుకని 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే స్పష్టంగా దాదాపు 19 రకాలైనటువంటి మనుషులను పరిచయము చేస్తూ ఈనాటి మన అంశములో గర్వాంధులను, అహంకారులను పరిచయము చేస్తూ ఈ అహంకారులకు, ఈ గర్వాంధులకు నీవు విముఖత చూపించాలి, వారికి నీవు విముఖుడవై ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తుండగా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఆలోచనలు కలిగినటువంటి నీవు ఈ గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి దేవుని మందిరములో దీనుడిగా నీవు విరిగి నలిగిన హృదయముతో దేవుని మహిమపరచగలవా? అయితే సాతానుడు కూడా హృదయములో గర్వించాడు, తన సౌందర్యమును బట్టి గర్వించాడు, తన జ్ఞానమును బట్టి విర్రవీగి గర్వించాడు, తను చెడిపోయాడు, భూమి మీదకి త్రోయబడ్డాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనము చూసినప్పుడు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయులందరూ. నీ హృదయము గర్వముతో నింపబడిందా? యెహోవా సన్నిధిలో నీవు హేయముగా ఎంచబడతావు. యెహోవా దృష్టికి నీవు హేయుడవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే గర్వ హృదయాన్ని విడిచిపెట్టేసేయాలి, గర్వాన్ని విడిచిపెట్టేసేయాలి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులని వాక్యము సెలవిస్తుంది. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. అవును, సాతానుడు గర్వముతో ఉన్నాడు, అహంకారముతో ఉన్నాడు, గర్విష్ఠుడై త్రోయబడ్డాడు, శిక్షించబడ్డాడు. నీవు కూడా గర్వ హృదయముతో ఉన్నట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శిక్షింపబడతావు. కాబట్టి ఆ గర్వాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు. అలాంటి గర్విష్ఠికి, అలాంటి అహంకారికి నీవు విముఖుడుగా ఉండు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నాకేం తక్కువ ఉంది? నేను ఏ విషయంలో తక్కువ వాడను?
నేను అన్నిట్లో కూడా బాగానే ఉన్నాను, సర్వ సమృద్ధి ఉన్నది, నాకేలేమి లేదు అని గర్వపడుతున్నావేమో. ఆ గర్వాన్ని బట్టి నీవు పడిపోతావు, ఆ గర్వాన్ని బట్టి నీవు నాశనమైపోతావు. కాబట్టి గర్వపడకూడదు అని ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. ప్రిలారా, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అని అనుకుంటున్నాడు సాతానుడు. ఎందుకంటే ఆయన దేవదూతలందరి మీద ప్రధానిగా ఉన్నాడు, ప్రథమ స్థానములో ఉన్నాడు, అధికారాన్ని బట్టి హోదాను బట్టి గర్విస్తూ ఉన్నాడు, అహంకారముతో ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తూనే అంధకారమయముతో ఉన్నావేమో, అహంకారపు మనసుతో ఉన్నావేమో, గర్వపు హృదయముతో ఉన్నావేమో. స్పష్టంగా సామెతల గ్రంథంలో అంటున్నాడు, గర్వ హృదయులందరూ యెహోవాకు ఏయులు. నువ్వు హేయుడిగా ఉండాలనుకుంటున్నావా, దేవుడికి ఇష్టుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రియులారా, నువ్వు ఇష్టుడిగా ఉండాలనుకుంటే ఆ అహంకారపు మనసును విడిచిపెట్టు, ఆ గర్వపు మనసును విడిచిపెట్టు. అహంకారికి, గర్విష్టికి నీవు దూరముగా ఉండు, విముఖుడుగా ఉండు. ఈ గర్వాన్ని ఎలా నివారించగలము? ఈ అహంకారపు మనసును ఎలా నివారించగలము? మనం గ్రహించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవుని మందిరానికి వస్తున్న నీలో గర్వపు ఆలోచనలు ఉన్నాయేమో, గర్వపు హృదయముతో దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని సేవకుడు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తుంటే ఆ గర్వమును బట్టి నీవు ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని నిన్ను ఖండిస్తూ ఉంటే నీలో ఉన్న అహంకారపు మనసుతో ఆ వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నావు. అయితే ఇక్కడ గ్రహించాలి, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దృష్టించాలి అంటే, నిన్ను అంగీకరించాలి అంటే ఎలాంటి మనసుతో దేవుని మందిరానికి రావాలి? యెషయా 66లో అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. అవును కదా, ప్రభు తన సేవకుని నిలబెట్టుకున్నాడు. నా జీవితంలో ఉన్న బలహీనమైన క్రియలు నాకు చూపించాడు. నిజమే నేను పాపిని, నిజమే నేను దుర్మార్గుని, నిజమే నేను అహంకారిని, నిజమే నేను గర్విష్ఠిని అని నీవు నీ పాపాలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీవు వణుకుతూ గజగజ వణుకుతూ ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. అంతేగాని నీకున్న జ్ఞానాన్ని, భక్తిని, తలాంతును, ఆస్తిపాస్తిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, చదువును, హోదాను దీన్ని బట్టి గర్విస్తే ప్రియ సంగమా, గర్వ హృదయులందరూ యెహోవాకు ఏయులు. నీ గర్వానికి ముందు, నీ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, ఆ తర్వాత నీకు నాశనమే వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అహంకారపు మనసు పడిపోవటానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు తగ్గించుకో. పాపపు ఆలోచనలు నీలో ఉన్నాయేమో, నేను పాపిని ప్రభువా, పాపపు క్రియలతో నింపబడ్డాను, నీ యొక్క సన్నిధిలో మోకరించటానికైనా, ప్రార్థించటానికైనా, నిలబడటానికైనా అర్హుని కాదు, ఎందుకంటే నేను పాపిని అనేటటువంటి ఆ మనసుతో, విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవుని మందిరానికి రావాలి. ప్రిలారా, వాక్యం సెలవిస్తుంది అహంకారికి, గర్విష్ఠికి విముఖత చూపించాలని. కానీ నీవే అహంకారిగా ఉంటే, నీవే గర్విష్ఠిగా ఉంటే సంఘానికి ఏం ప్రయోజనం? సంఘానికి ఎలా లాభం చేకూరుస్తుంది? కాబట్టి దానిని విడిచిపెడదాం, దేవుని సన్నిధిలో మంచి మనసును పొందుకుందాం, గర్వాన్ని తొలగించుకుందాం, అహంకారాన్ని తొలగించుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అహంకారపు మనస్సు, గర్వపు హృదయమును మీరు హేయముగా చూస్తున్నారు ప్రభువా. ఎవరైతే గర్వ హృదయులో వారందరూ మీకు హేయులే, ఎవరైతే అహంకారపు మనసు కలిగి ఉన్నారో వారందరూ మీకు హేయులే. ఈ గర్వాన్ని, ఈ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టాలి ప్రభువా. ఎవడు నలిగిన హృదయము గలవాడై దీనుడై మీ సన్నిధికి వచ్చి గజగజ వనికి ప్రార్థిస్తాడో వానినే మీరు దృష్టిస్తారు ప్రభువా. విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి.
పాపాన్ని విడిచిపెట్టే కృప దయచేయండి. అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టే కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.